గ్రూప్ 1 పరీక్ష మరోసారి రద్దయింది. పరీక్షను మరోసారి రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఏడాదిన్నర నుంచి ప్రిపేర్ అవుతున్నా ఫలితం లేకపోవడంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష నిర్వహించడంలో టీఎస్పీఎస్సీ విఫలమైందంటూ గ్రూప్ 1 అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పోస్టులకు మొత్తం 3,80,000 మందికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను లీకేజీ కారణాల వల్ల ఒకసారి రద్దు చేసి మళ్లీ జూన్ 11వ తేదీన నిర్వహించారు. ఇప్పుడు ఆ పరీక్షను కూడా రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో టీఎస్పీఎస్సీ తీరుపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ బోర్డును వెంటనే రద్దు చేసి కొత్త బోర్డు ద్వారా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ఓయూలోకి వెళ్లే దారిని పోలీసులు మూసివేశారు. గ్రూప్ 1 రద్దుపై హైకోర్టు సింగ్ బెంచ్ తీర్పును టీఎస్పీఎస్సీ సవాల్ చేయనుంది. హైకోర్టు సింగ్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్లో టీఎస్పీఎస్సీ అప్పీల్కు వెళ్లనుంది. సోమవారం రివ్యూ పిటిషన్ చేయనున్నట్లు సమాచారం. పరీక్షలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయలేదని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ టీఎస్పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. సీఎం కేసీఆర్ కు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గ్రూప్ 1 పరీక్ష రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీకు చెంపపెట్టని, నిరుద్యోగులు విద్యార్థుల చేతుల్లో మీకు శిక్ష తప్పదని లేఖలో పేర్కొన్నారు. విద్యార్థులు యువతకు పరాభావం ఎదురవుతూనే ఉందని, అన్ని పరీక్ష పేపర్లు లీక్ అయినా ప్రభుత్వంలో చలనం లేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోటీ పరీక్షల రద్దుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తన ఆవేదన తెలుపుతూ మహేష్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. దీనికి రేవంత్ స్పందిస్తూ దిగులు పడకు మహేష్, 3 నెలల ధైర్యం కూడగట్టుకుని ఉండు, నిరాశ చెందక ప్రిపరేషన్ కొనసాగించు. ఈ లీకుల సర్కార్కి ఓటు పోటుతో సమాధానం చెప్తాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పారదర్శకంగా ఖాళీలను భర్తీ చేస్తామని రిప్లై ఇచ్చారు. కేసీఆర్ ను ఉద్దేశిస్తూ తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ట్వీట్ చేశారు. సాలు దొర, సెలవు దొర అంటూ అందులో పేర్కొన్నారు. కేసీఆర్ ఇక తన కుటుంబం ఉపాధికి ప్రాధాన్యత ఇచ్చారు కానీ లక్షలాది మంది గ్రూప్ 1 ఔత్సాహికుల కలలను తుడిచిపెట్టారని దుయ్యబట్టారు. లీకేజీలతో విద్యార్థుల జీవితాలు అతలాకుతలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 4 ఏళ్లకోసారి నిర్వహించే ఆసియా గేమ్స్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. విద్యుత్ కాంతులు, సాంస్కృతిక నృత్యాల నడుమ ఈ క్రీడలు మొదలయ్యాయి. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ తర్వాత ఎంతో ప్రాధాన్యమున్న క్రీడల్లో పతకాలు కొల్లగొట్టేందుకు నీరజ్ చోప్రా సారథ్యంలోని భారత అథ్లెట్ల బృందం సిద్ధమైంది. భారత్ నుంచి మొత్తం 39 విభాగాల్లో 655 మంది అథ్లెట్లు పతకాల వేటకు సై అంటున్నారు. ఆసియా క్రీడల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా అథ్లెట్లకు శుభాకాంక్షలు చెప్పారు. పతకాలను గెలుచుకొని రావాలని ఆయన ఆకాంక్షించారు. ఆసియా క్రీడా సంబరం ప్రారంభమైందని, భారత క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ అంటూ అందులో పేర్కొన్నారు. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి నిజమైన క్రీడా స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పాలంటూ ట్వీట్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఇండియా వర్సెస్ భారత్ పై చర్చించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజలు దానిని అంగీకరించలేదు. అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. దానికి మేము ఓకే చెప్పాం. బిల్లును ఇప్పటికిప్పుడు ఇంప్లిమెంట్ చేయొచ్చు. బిల్లు నుంచి ఓబీసీ మహిళలు కూడా ప్రయోజనం పొందాలన్నారు రాహుల్. తెలంగాణ అభ్యర్థుల జాబితాపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. తొలి జాబితాలో 50% పైగా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేతలను కలిసేందుకే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఢిల్లీకి వచ్చారని చెప్పారు. కాంగ్రెస్ అందరినీ ఆహ్వానిస్తుందన్నారు ఠాక్రే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీలోకి మరిన్ని చేరికలుంటాయని స్పష్టం చేశారు. కొందరు ముఖ్య నాయకులు త్వరలోనే పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తారని వివరించారు. సభ కోసం గ్రౌండ్ ఇవ్వకపోయినా విజయభేరి సభ ఎంత విజయవంతమైందో అందరూ చూశారన్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని ఏఐసీసీ కార్యాలయం కాంగ్రెస్ నేతలతో కోలాహలంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ ఎవరిని వద్దనొద్దని అందరికీ ఆహ్వానిస్తుందని ఠాక్రే తెలిపారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను నమ్మొద్దని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు మధుయాష్కి గౌడ్ తెలిపారు. అబద్ధపు జాబితాలో పేరుందని సంతోషపడి టపాసులు పేల్చొద్దన్నారు. ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ఒకేసారి అభ్యర్థుల జాబితా విడుదలపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
ఖాళీగా ఉన్న 24,000 టీచర్ పోస్టులలో 8,000 పోస్టులే భర్తీ చేశారని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. డీఎస్సీ పోస్టులు పెంచాలని, పరీక్షకు 4 నెలల సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గతంలో 13,500 టీచర్ పోస్టులు భర్తీగా ఖాళీగా ఉన్నాయని చెప్పి 5,000 ప్రభుత్వ స్కూళ్లను మూసివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టును అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయన్నారు. అటవీ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మిస్తున్నామని ఫిర్యాదు చేశాయని అన్నారు. విపక్షాలు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయని, చివరికి గ్రీన్ ట్రిబ్యునల్తో ఫిర్యాదు చేశాయని అన్నారు. తెలంగాణలో మరో కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. వెల్ఫన్ గ్రూప్ కంపెనీ భాగస్వామిగా కొనసాగుతున్న సింటెక్స్ 350 కోట్ల తయారీ యూనిట్ను నెలకొల్పబోతున్నది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ తెలిపారు. కంపెనీ పెట్టుబడితో 1000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో సింటెక్స్ తయారీ యూనిట్ నెలకొల్పబోతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలోని 60 ఏళ్ల పైబడిన వారికి బస్సు ప్రయాణంలో 25% రాయితీ కల్పిస్తున్నట్లుగా వెల్లడించింది. రాయితీని పొందాలనుకునే వారు 60 ఏళ్లు దాటినట్లుగా ఆధార్ కార్డు లేదా సీనియర్ సిటిజన్ ఐడి కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, పాస్పోర్ట్, రేషన్ కార్డులను చూపించాల్సి ఉంటుంది. ఫోన్లో ఆధార్ కార్డు చూపించినా రుజువుగా భావిస్తామని ఆర్టీసీ తెలిపింది. ఈ నెల 25న ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో అంగన్వాడీలు నిర్వహించాలనుకున్న ధర్నాకు అనుమతి లేదని విజయవాడ డీసీపీ విశాల్ గున్ని తెలిపారు. సెక్షన్ 144, సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ధర్నాను విరమించుకోవాలని విశాల్ పేర్కొన్నారు. చట్టాన్ని వ్యతిరేకిస్తే లీగల్గా చర్యలు చేపడతామని హెచ్చరించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నెల్లూరులో 11వ రోజు నాయి బ్రాహ్మణులు వాయిద్యాలతో నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో చేసే రాజకీయాలు ఎక్కువ కాలం ఉండవని శ్రీధర్ రెడ్డి అన్నారు. ప్రజలు తమ ఓటుతో వైసీపీకి గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఏపీ తెలంగాణ బోర్డర్ వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఐటీ ఉద్యోగులు చేసే సంఘీభావ యాత్రకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. గరికపాడు చెక్పోస్టు వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఐటీ ఉద్యోగులు తలపెట్టిన కారు సంఘీభావ యాత్రకు అనుమతి లేదని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ అధికారులు చెబుతున్నారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 143, 290, 188, 149, సెక్షన్ 32 పోలీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కూకట్పల్లి సమీపంలోని బాలాజీనగర్లో ఐటీ ఉద్యోగులు, కాలనీవాసులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నందమూరి సుహాసినితో పాటు స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. సైకో పోవాలి, సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు. తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలోనే ఎందుకని నారా లోకేష్ ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా శాంతియుత ర్యాలీలు, నిరాహార దీక్షలు చేస్తున్న వారిపై హత్యాయత్నం కేసులు సరికాదన్నారు. ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని మండిపడ్డారు. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లిన వ్యక్తి నేడు అవినీతిపై నీతులు చెబుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. కేసుల్లో జగన్ 10వ వార్షికోత్సవం చేసుకుంటున్నారని విమర్శించారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. కేసుల్లో 10 ఏళ్లు బెయిల్పై బయట ఉన్న జగన్ ప్రజాసేవకుడైన చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. 6వ రోజు మలయప్ప స్వామి గజవాహనంపై నుంచి భక్తులను కటాక్షించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పులకించిపోయారు. నృత్యాలు, భజన బృందాల కోలాహలం మధ్య తిరుమాడ వీధుల్లో స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. వెంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. డిసెంబర్ మాసానికి చెందిన 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సోమవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లుగా తెలిపింది. ఈ నెల 24న ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను విడుదల చేయాల్సి ఉండగా వాయిదా వేశారు. వసతి గదుల కోటాను 27న విడుదల చేయనున్నట్లు పేర్కొంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులతో 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శుక్రవారం స్వామివారిని 72,650 మంది దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3,33,00,000గా వచ్చిందని అధికారులు చెప్పారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పట్టుబడిన అన్క్లైమ్డ్ వాహనాలను వేలం వేసినట్లు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. 12,000 వాహనాలను వేలం వేయగా 6,75,00,000 నిధులు సమకూరాయని చెప్పారు. మరో 5,750 వాహనాలకు త్వరలో వేలబోతున్నట్లుగా చెప్పారు. సింగం వంటి పోలీసు సినిమాలు సమాజానికి ప్రమాదకరమని ముంబై హైకోర్టుకు చెందిన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. పోలీసుల్ని రౌడీలు, జవాబుదారీ లేని వారిగా చూపించడం పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని, కోర్టులు తమ పని చేయలేకపోవడంతో పోలీసుల చర్యలను స్వాగతించడం లేదన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటమే కాన్సెప్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు తొలి రోజు విచారణ ముగిసింది. సిఐడి అధికారులు బాబును పలు ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. కోర్టు ఆదేశాల ప్రకారం 5 గంటలకు అధికారులు విచారణను ముగించారు. తొలి రోజు చంద్రబాబును సిఐడి 50 ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఇవాళ కూడా అధికారులు ఆయన్ను ప్రశ్నించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు విచారించింది. కోర్టు ముందు చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని సిఐడి 186 పేజీల కౌంటర్ దాఖలు చేసింది. అందులో దర్యాప్తు వివరాలు, సేకరించిన ఆధారాలను పొందుపరిచింది. సిఐడి చంద్రబాబు తరఫు వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు రిమాండ్ విషయంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. తప్పుదోవ పట్టించి కేసును మరింత జటిలం చేసుకున్నారు చంద్రబాబు. ఏ నేరం చేయలేదని బుకాయిస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేయించారు. ఆధారాలతోనే రిమాండ్ విధించారన్న విషయాన్ని లెక్క చేయకుండా క్వాష్ పిటిషన్తో అక్షింతలు వేయించుకున్నారు అంటూ ట్వీట్ చేశారు. గ్రూప్ 1 పరీక్ష రద్దు చేయాలన్న హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం పుట్టిందే ఉద్యోగాల కోసమని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. గ్రూప్ 1 పరీక్ష రద్దుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 పరీక్షల రద్దు నేపథ్యంలో అభ్యర్థులు అధైర్యపడకుండా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తమ పార్టీ వారికి అండగా ఉంటుందని హామీనిచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధుల ధనదాహం కారణంగా నిరుద్యోగ యువత నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు కొత్త భవన ప్రారంభోత్సవానికి కేంద్రం రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడంపై ఖర్గే మండిపడ్డారు. అత్యున్నత హోదాలో ఉన్న రాష్ట్రపతిని ఇలా అవమానించడం దారుణమని, పార్లమెంటు ప్రారంభమైతే రాష్ట్రపతిని ఆహ్వానించకుండా సినీ తారలను ఆహ్వానిస్తారా అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్లో అన్ని కమ్యూనిటీలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు ఖర్గే. ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 30న కాకుండా అక్టోబర్ 1న ఆయన రాష్ట్రానికి రానున్నారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. క్రికెట్ వరల్డ్ కప్ కోసం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం ముస్తాబవుతోంది. ఇక్కడ వార్మప్ మ్యాచెస్ కాకుండా 3 మెయిన్ మ్యాచెస్ జరగనున్నాయి. భాగ్యనగర్లో జరిగే మ్యాచ్ల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రపంచ కప్ మ్యాచ్ను నేరుగా చూడాలని ఆశిస్తున్నారు. రామ్ శ్రీలీల జంటగా నటిస్తోన్న స్కంద ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న సినిమాపై యూనిట్ భారీ ఆశలు పెట్టుకుంది. చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్ కు బిగ్ సక్సెస్ వస్తుందని మేకర్స్ చెబుతున్నారు. చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ భయపెట్టారని రాఘవ లారెన్స్ అన్నారు. రజనీకాంత్ చేసిన రోల్లో తాను నటించడం, రాఘవేంద్ర స్వామి ఇచ్చిన వరమని సూపర్ స్టార్ చేసిన ఆ పాత్రను గొప్పగా చేయగలనా అని ఆలోచించలేదన్నాడు. పాత్రకు న్యాయం చేస్తే చాలని అనుకుని చాలా భయపడుతూ నటించానని పేర్కొన్నాడు. మాదాపూర్ డ్రగ్స్ కేసు మరో మలుపు తిరిగింది. నిన్న 6 గంటలకు పైగా నవదీప్ను ప్రశ్నించిన ఎన్సీబీ ఆయన ఫోన్ సీజ్ చేశారు. కాల్ డేటాను పరిశీలించి మరింత మందికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. 12 సంవత్సరాల క్రితం అమెరికాలో డ్రగ్స్ తీసుకున్నట్లు నవదీప్ ఒప్పుకున్నారని సమాచారం. ఈ నెల 27న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక చేపడతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఈ అంశంపై జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్తో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెల 27న ర్యాండమైజేషన్ పద్ధతిలో ఆన్లైన్ డ్రా ద్వారా 21,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు. కేసీఆర్ అసమర్థ ప్రజాపాలన కారణంగా గ్రూప్ 1 పరీక్ష వరుసగా రెండోసారి రద్దయిందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం యువతకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని యువత భవిష్యత్తుకు భద్రత, భరోసా కల్పించలేని కేసీఆర్ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదని పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రధాని మరోసారి పర్యటించనున్నారు. ఈ నెల 30వ తేదీన మహబూబ్ నగర్ కు ఆయన రానున్నారు. భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు తెలంగాణ బీజేపీ కసరత్తులు చేస్తోంది. రాష్ట్రంలో మోడీ, అమిత్ షా, నడ్డాలు కలిసి వేర్వేరుగా 9 బహిరంగ సభలు నిర్వహించేలా తెలంగాణ బీజేపీ ప్లాన్ చేస్తోంది. చంద్రబాబు అరెస్టును రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఖండించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. జైల్లో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్తే బాధ్యతని, ప్రజల కోసం 5 ఏళ్లలో బడ్జెట్లో 7 నుంచి 8 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన పెద్ద మనిషి చంద్రబాబు. అలాంటి వ్యక్తి 300 కోట్లకు ఆశపడతారా అని ప్రభుత్వాన్ని మోత్కుపల్లి నిలదీశారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రాయ్బరేలీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏఏఓ, ఏఈ, డైటీషియన్, హాస్పిటల్ అటెండెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టులను అనుసరించి విద్యార్హతను నిర్ణయించారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 16లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను రిఫండ్లకు సంబంధించి పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ కీలక సూచన చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిఫండ్లు క్లియర్ అవ్వాలంటే అంతకుముందు సంవత్సరాల్లో పెండింగ్లో ఉన్న ట్యాక్స్ డిమాండ్లకు సంబంధించి వచ్చిన ఇంటిమేషన్కు స్పందించాలని సూచించింది. మహారాష్ట్రలోని భారీ వరదలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారీ వరదలు రావడం యాదృచ్ఛికమే అన్న ఆయన నాగ్ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి జరగబోతోందని చెప్పారు. డ్రైనేజీ, మురుగునీటి వ్యవస్థ కోసం ప్రణాళిక ఉందని, తాగునీటికి కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు చెప్పారు. కమల్ హాసన్ పార్టీతో డీఎంకే పొత్తుపై ఉదయనిధి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది పార్టీ అంతర్గత విషయమని, ఇందులో వేర్వేరు పార్టీలున్నాయని తాను చూడనని, రెండింటినీ ఒకే పార్టీగా చూస్తానన్నారు. కమల్ హాసన్ పార్టీలో పొత్తు ఉంటుందో లేదో అనే విషయాన్ని ఎన్నికల ముందు డీఎంకే పార్టీ నేతలు నిర్ణయిస్తారన్నారు. పాకిస్తాన్లో పేదరికం పెరుగుతోందని ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. ఆ దేశంలో 23 కోట్లకు పైగా జనాభా ఉండగా వారిలో 9.5 కోట్ల మంది పేదరికంలో ఉన్నారని తేలింది. వెనుకబడిన దేశాలతో పోలిస్తే ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయిందని వెల్లడించింది. రాజస్థాన్ రాజకీయాల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. సీఎం అశోక్ గెహ్లాట్ ను బీజేపీ నాయకురాలు, మాజీ సీఎం వసుంధర రాజే ప్రత్యేకంగా కలిశారు. బీజేపీ తనను పట్టించుకోవడం లేదని గత కొంతకాలంగా గుర్రుగా ఉన్న రాజే ఇప్పుడు గెహ్లాట్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. భవిష్యత్తు తరం సిగరెట్లు వినియోగించడం, కొనుగోలు చేయడంపై నిషేధం విధించే అంశాన్ని బ్రిటన్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రధాని రిషి సునాక్ న్యూజిలాండ్ చట్టాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 2009 లేదా ఆ తర్వాత జన్మించిన వారికి సిగరెట్లను విక్రయించకూడదంటూ గతేడాది న్యూజిలాండ్ నిషేధం విధించింది. అదేవిధంగా సునాక్ కూడా అమ్మకాలపై నిషేధం విధించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 29న ఉప్పల్లో జరిగే వార్మప్ మ్యాచ్కు ప్రేక్షకులకు అనుమతి లేదని సిపి ఆనంద్ తెలిపారు. మ్యాచ్కు కేవలం బీసీసీఐ ప్రతినిధులు, ఐసీసీ ప్రతినిధులు, ఇరు జట్ల ఆటగాళ్లకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచ కప్ మ్యాచ్ల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వన్డే వరల్డ్ కప్లో భాగంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్లోని భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది. దీనిపై పాకిస్తాన్ క్రికెటర్ షాహీన్ అఫ్రిదీ స్పందించాడు. అహ్మదాబాద్లో కొంతమంది ఫ్యాన్స్ తమకు సపోర్ట్ చేస్తారని షాహీన్ చెప్పుకొచ్చాడు. దీంతో భారత అభిమానులు అఫ్రిదీకి కౌంటర్ ఇస్తూ రిప్లై ఇస్తున్నారు. తన రిటైర్మెంట్ పై ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా మంది తన పని అయిపోయిందని అంటున్నారని, తన కాళ్లు అలసిపోయే వరకు ఫుట్బాల్ ను వీడనని వెల్లడించారు. తాను ఎప్పటికీ ఆటను ప్రేమిస్తూ ఉంటానని, గోల్స్ కూడా కొడుతున్నానని, ఏళ్లుగా ఆడుతున్నా గెలవాలనే కసి కొంచెం కూడా తగ్గలేదని పేర్కొన్నారు. ఎన్టీఆర్ హీరోగా కోటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ భారీ అంచనాలతో రూపొందుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ పిక్స్ చూసిన ఫ్యాన్స్ దేవర లుక్స్ అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. హీరో రామ్ ఇటీవల ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పారు. తాను ఇస్మార్ట్ శంకర్ లుక్ ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశా. అప్పటి నుంచి విరాట్ కోహ్లీతో పోల్చడం మొదలైంది. ఒకవేళ కోహ్లీ బయోపిక్ లో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పారు. కుమార్తె మరణంతో విజయ్ యాంటోనీ కుటుంబం మొత్తం దుఃఖంలోనే ఉంది. అయినా తన కొత్త సినిమా రక్తం విడుదల ఆపకూడదని విజయ్ నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే ఆ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. నిర్మాతకు భారీ నష్టం వస్తుందని భావించి అక్టోబర్ 6న విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా దర్శకుడు సెల్వరాఘవన్ తెరకెక్కించిన చిత్రం 7/G బృందావన్ కాలనీ. ఈ చిత్రం రిలీజ్ కాగా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. తొలి రోజు ఏకంగా ₹1 కోటి రాబట్టింది. రెండో రోజు మంచి బుకింగ్స్ ను తెలుగు రాష్ట్రాల్లో రిజిస్టర్ చేసుకున్నట్లుగా సమాచారం.